హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బయో ఇండియన్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి డిసార్డర్స్ ఆఫ్ మస్క్యులర్ అండ్ స్కెల్టల్ సిస్టమ్. మన ఎన్సీఆర్టీలో మెన్షన్ చేసిన ఈ 6 డిసార్డర్స్ ఆఫ్ మస్క్యులర్ అండ్ స్కెల్టల్ సిస్టమ్ గురించి ఇప్పుడు కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి మయస్థీనా గ్రేవిస్. మయస్థీనా గ్రేవిస్ అనగానే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అని. సో ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఇందులో ఏమవుతుందంటే మన న్యూరోమస్క్యులర్ జంక్షన్ ఏదైతే ఉంటుందో అది ఎఫెక్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మజిల్ అనుకోండి అండ్ ఇది న్యూరాన్ ఎండ్. అయితే ఈ రెండింటి మధ్య ఏదైతే ఉందో అది న్యూరోమస్క్యులర్ జంక్షన్ అంటారు. ఈ డిసీజ్లో లేదంటే ఈ డిసార్డర్లో ఈ జంక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల మజిల్ స్ట్రెంత్ తగ్గిపోతుంది, సమ్టైమ్స్ పెరాలసిస్ వస్తుందన్నమాట. సో ఆ పర్సన్ అతను వీక్ అయిపోతాడనమాట, ఇంపల్సెస్ కూడా సరిగ్గా అందవు. సో ఇది మయస్థీనా గ్రేవిస్ అనగానే మీకు ఫస్ట్ పాయింట్ గుర్తు రావాలి, ఆటో ఇమ్యూన్ డిసార్డర్. నెక్స్ట్ ఇందులో ఏం ఎఫెక్ట్ అవుతుంది అంటే న్యూరోమస్క్యులర్ జంక్షన్. అండ్ అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మస్క్యులర్ డిస్ట్రోఫీ. ఇది జెనెటిక్ డిసార్డర్ అనమాట. మీరు మయస్థీనా గ్రేవిస్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అని గుర్తుపెట్టుకోండి, మస్క్యులర్ డిస్ట్రోఫీ ఇస్ అ జెనెటిక్ డిసార్డర్. ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఈ మస్క్యులర్ డిస్ట్రోఫీలో ఏం జరుగుతుందంటే యాజ్ ద పర్సన్ ఏజ్ ఇంక్రీజెస్, ఒక పర్సన్ ఏజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మజిల్ డిసింటిగ్రేషన్ జరుగుతుందన్నమాట. అంటే మజిల్ లాస్ జరుగుతుంది, ఇందులో మజిల్ లాస్ జరుగుతుంది. సో ఏజ్ ఇంక్రీజ్ అవుతూ ఉండగా ఆ పర్సన్ వీక్ అయిపోతారు అనమాట. సో మస్క్యులర్ డిస్ట్రోఫీ అంటే ఏంటి? జెనెటిక్ డిసార్డర్. అండ్ అలాగే ఏజ్ ఇంక్రీజ్ అవుతే మజిల్ డిసింటిగ్రేషన్ జరుగుతుంది. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టెటానీ. టెటానీ అనగానే మన ఎన్సీఆర్టీలో ఒక సింపుల్ ఇచ్చారు, ర్యాపిడ్ స్పామ్స్ అనగానే ఇదంటే అసలు మీనింగ్ ఏంటి అంటే ఇన్వాలంటరీ కాంట్రాక్షన్స్ ఆర్ వైల్డ్ కాంట్రాక్షన్స్. అంటే కాంట్రాక్షన్స్ అనేవి అవి ఇన్వాలంటరీగా జరిగిపోతాయి, మన కాన్షియస్నెస్ లేకుండా కాంట్రాక్షన్ అవుతూ ఉంటుంది, విచ్ ఇస్ క్వైట్ పెయిన్ఫుల్ ఆల్సో. ఎందుకు ఇలా జరుగుతుందంటే లో కాల్షియం ఇన్ అవర్ బాడీ లీడ్స్ టు దిస్ ఇన్వాలంటరీ కాంట్రాక్షన్స్. సో టెటానీ అంటే ఇన్వాలంటరీ కాంట్రాక్షన్స్ ఆర్ ర్యాపిడ్ స్పామ్స్ అకర్స్ డ్యూ టు లో కాల్షియం లెవెల్. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రుమటైడ్ ఆర్థరైటిస్. ఆర్థరైటిస్లు ఎన్నో ఉంటాయి, మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఇది ఏమవుతుందంటే మన జాయింట్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం ఉబ్బినట్టు అవుతుంది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే జాయింట్కి మధ్య ఉండే స్పేస్ ఉందా అది తగ్గిపోయి మనం నడిచినప్పుడు లేదంటే మన జాయింట్ మూవ్మెంట్ అవుతున్నప్పుడు చాలా పెయిన్ వస్తుంది. ఈ 2 పిక్చర్స్లో మీరు చాలా డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. సెకండ్ పిక్చర్ అనేది రుమటైడ్ ఆర్థరైటిస్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇది వెరీ సింపుల్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆస్టియోపోరోసిస్. ఆస్టియోపోరోసిస్ అంటే అది ఏజ్ రిలేటెడ్ ఇష్యూ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఆస్టియోపోరోసిస్ అనగానే ఏజ్ రిలేటెడ్ ఇష్యూ. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన దాంట్లో ఈస్ట్రోజన్ సింథసిస్ అనేది తగ్గుతుంది. డ్యూ టు ద డిక్రీజ్ ఇన్ ఈస్ట్రోజన్ లెవెల్ మన బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇలా బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల ఈజీగా ఫ్రాక్చర్స్ అయిపోతాయి. మీరు చూడొచ్చు ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఈజీగా ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ పిక్చర్లో వాళ్ళు వర్టిబ్రేది ఎగ్జాంపుల్ తీసుకొని ఇచ్చారు చూడండి. ఇందులో బోన్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇందులో ఎలా తగ్గిపోయింది. సో డెన్సిటీ అనేది తగ్గుతుంది, ఫ్రాక్చర్స్ ఎక్కువ అవుతాయి యాజ్ ఇట్ ఈస్ ఏజ్ రిలేటెడ్ ఇష్యూ. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేది గౌట్. ఇది వెరీ సింపుల్. మన ఆర్థరైటిస్లో ఏం మాట్లాడుకుందాం, జాయింట్ అనేది ఇన్ఫ్లేమ్ అది కొంచెం ఉబ్బినట్టు అవుతుంది కదా. ఇప్పుడు అదే జాయింట్లో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి అక్యుములేట్ అవ్వడం వల్ల చాలా పెయిన్ వస్తుంది. అండ్ అలాగే ఆ జాయింట్ ఏరియా ఏదైతే అక్యుములేట్ అయిన ఏరియా ఉందో అది కొంచెం ఉబ్బినట్టుగా అనిపిస్తుంది. పిక్చర్లో చూసారా, మొత్తం ఇలాగే ఉంటుంది. ఈ జాయింట్ మధ్య ఏదైతే ఉందో సైనోవియల్ గ్యాప్ ఉంటుందో అందులో ఇలా అక్యుములేట్ అవుతాయి అన్నమాట యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్. సో ఇది గౌట్, అక్యుములేషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్. ఇప్పుడు మనం సింపుల్గా రివైజ్ చేసుకుందామా ఏం మాట్లాడుకున్నామో అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్సో. మయస్థీనా గ్రేవిస్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఆటో ఇమ్యూన్ డిసార్డర్. మస్క్యులర్ డిస్ట్రోఫీ అని అంటే అదొక జెనెటిక్ డిసార్డర్. టెటానీ అని అంటే అక్కర్స్ డ్యూ టు లో కాల్షియం లెవెల్. ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్. ఆస్టియోపోరోసిస్ అంటే అదొక ఏజ్ రిలేటెడ్ ఇష్యూ డ్యూ టు డిక్రీజ్డ్ ఇన్ ఈస్ట్రోజన్ లెవెల్. గౌట్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్ డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్. సో ఇది ఒకసారి ఎన్సీఆర్టీని రిఫర్ చేయండి. ఈ కంటెంట్ అందరికి రీచ్ అవ్వాలంటే మీ లైక్ చాలా అవసరం. అండ్ అలాగే ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.